ఏంటి అక్క ఈ చీర ఎలా ఉంది? బాగుంది. మరి ఈ పువ్వులు? చాలా బాగుంది. అక్క ఆయన వచ్చేస్తున్నారక్క. నువ్వు ఇలా తయారైతే ఆయన ఏమనుకుంటాడు? పెళ్ళ నా కోసం పడిగప్పులు కాస్తుంది అని అనుకుంటాడు. అది నిజమే కదా. కొట్టేనంటే ఆడది ఎప్పుడు మొగాడికి లోకు అయిపోకూడదు. మరేం చెయ్యాలి? నేను చెప్తాగా, ఫాలో మీ. చిన్ని 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 పైన లేదు, ఇక్కడ ఉంది. థ్యాంక్స్. చిన్ని 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 ఏంటి ఒంట్లో బాగాలేదా? బంగారంలా ఉంది. మరైతే అలా ఉన్నావే? పిచ్చెక్కి. నాకు తెలుసు, నేను లేకపోతే నీకు పిచ్చెక్కుతుందని నాకు తెలుసు, అందుకే వచ్చేసాగా. ఏది ఐస్ క్రీమ్ ఇవ్వు. చాలండి, అబద్ధాల మీద అబద్ధాలు చెప్పి ఐస్ క్రీమ్ అట ఐస్ క్రీమ్. సిగ్గులేదు? అబ్బా, ఆ కళ్ళజోడు విషయం నువ్వు ఇంకా మర్చిపోలేదన్నమాట. ఆ కళ్ళజోడు సంగతి సరే, మీరు మొన్ననే వస్తానన్నారుగా, ఎందుకండి రాలేదు? దాని వెనక పెద్ద కథ ఉంది చిన్ని. ఆ కథ నీతో చెప్పి నీ సలహా కూడా తీసుకుందాం అనుకున్నాను. రాధా అని నాకు ఫ్రెండ్ ఉన్నాడన్నానే. ఏది ఆ కళ్ళజోడు? రాధా? అబ్బా, రాధాకృష్ణ అని నా చిన్ననాటి స్నేహితుడు. నేను ఇక్కడికి వద్దాం కదా అని స్టేషన్ బయలుదేరేసరికి వాడు కాబోయే పెళ్ళంతో దిగాడు. నిజంగానా? నీ మీద ఒట్టు. చిన్ని ఒకసారి ఇలా రావే. వస్తున్నానక్క. ఇదిగో ముఖ్యమైన విషయం మాట్లాడుతుంటే వెళ్తావేంటి? పిలుస్తుందండి. అక్క ఎక్కడికి వెళ్తుంది? ఇక్కడే ఉంటున్నారు, కూర్చో మాట్లాడాలి. ఉండది. ఏంటక్క? నువ్వు ఇలా అడుగుతావు అని తెలిసే మీ ఆయన నాకు ఒక ఫ్రెండు, అతనికి ఒక భార్య అని ఒక స్టోరీ అల్లుకుని వచ్చాడు. అంటే ఆయన చెప్పిందంతా స్టోరీయేనా? లేకపోతే ఏంటి, మనం ఏమైనా చెవులు పూ పెట్టుకున్నావా? అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావే? ఈ కథలన్నీ మాకు అక్కర్లేదు. అయినా నాతో మీకేం అవసరం ఉందిలేండి. వైజాగ్ లో మీకు నాకన్నా గొప్పది, నాకన్నా అందగత్తి ఎవరితో ఉండుంటుంది అని చెప్పు. అలా అంటే బాగుండదక్క. ఉత్తుత్తి నేనే. అలా అంటే కంగారు పడతాడు. రేపు ఎప్పుడైనా తప్పు చేయాలనుకున్నప్పుడు ఈ డైలాగు బ్రహ్మాస్త్రంలా అడ్డుపడుతుంది. చెప్తావుగా? అంటానులే. అంటానులేండి, నీరసంగా అంటే ఎలా? నేను చెప్తాను చూడు. ఆయన నాతో మీకు అవసరం ఉందిలేండి. వైజాగ్ లో నాకంటే గొప్పది, నాకంటే అందగత్తి ఎవరితో ఉండుంటుందిలేండి అని చెప్పాలి. చెప్తాను. చెప్పు. మా కాదు, మాటలతో చెప్పాలి. పద. అయినా అమ్మాయ వచ్చావా? అంతవరకు విన్నావు కదా, ఆ తర్వాత ఏం జరిగిందంటే? మీరేం చెప్పక్కర్లేదు, అంతా నేనే చెప్తాను. వైజాగ్ లో ఎవరితో నాకంటే గొప్పది, నాకంటే అందగత్తే మీకు తగిలుంటుంది. మీ అవసరాలన్నీ అది తీర్చుంటుంది. ఇంకా నా అవసరం ఏముందిలేండి. ఇదిగో, నీకు మీ అక్కకి అనుమానించడం తప్ప వేరే పని లేదనుకుంటాను. నీకు మీ అక్కకి నువ్వు దొందే. ఛీ! నువ్వా అక్క? ఇక్కడికొచ్చి పడుకున్నావేంటి? లేకపోతే అర్ధరాత్రి అతను వస్తాడు, మళ్ళీ స్టోరీస్ వినిపిస్తాడు. అది విని నువ్వు మెత్తపడిపోతావు. అందుకని బెట్టు తగ్గకూడదని కాపలా. అమ్మగారు, ఏంటైనది? అమ్మగారు. హలో, వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను. సార్ గారు ఉన్నారా? అక్క, వైజాగ్ నుంచి ఫోనే. ఆడా మగ? మగే. హలో, సార్ గారు ఉన్నారండి? ఏ సారు? మీ సారేనండి. మా సార్ నాతో ఉంటే నేను ఎందుకయ్యా ఇక్కడ ఉంటాను? అదేనండి, సత్యనారాయణ సార్ ఉన్నారా? దేనికి? వారితో అర్జెంటుగా మాట్లాడాలి. మీ ఆయన పిలు. నేనెలా పిలవని? ఆ రోజు ఆయన గాల్లో మాట్లాడాడుగా, అలా మాట్లాడు.
వైజాగ్ నుంచి ఫోను. వైజాగ్ నుంచి ఫోను. హలో హలో, కింద ఫోన్ పెట్టచ్చు. హలో, హాస్పిటల్లో జాయిన్ చేశారా? ఇప్పుడు ఎలా ఉంది? వెంటనే బయలుదేరి వస్తున్నాను. హాస్పిటల్లో ఎవరిని చేర్చుంటారు? స్టాఫ్ ఎవరిని అయ్యుండొచ్చే. స్టాఫా? నాకేదో చిన్న అనుమానం. ఏంటి? నేను చెప్తాగా. ఆ, నువ్వెక్కడికి? వైజాగ్కి. ఎందుకు? మీతో కాపురం చేయడానికి. మరి మీ అక్క? మా అక్కతో కాపురం చేస్తారా? నువ్వు చేస్తున్నావుగా మీ అక్కతో కాపురం? అక్కే వెళ్ళమంది. చూడు, నువ్వు రావడానికి వైజాగ్లో ఉన్నది ఒకే ఒక్క గది. మొగుడు పెళ్ళాలు 2 గదుల్లో పడుకోరండి, ఒక గదిలోనే పడుకుంటారు. ఆ గది మొత్తం కలిపితే ఇంత. మరి మీరెలా పడుకుంటున్నారు? కాళ్ళు ముడుచుకుని. ఆ ముడుచుకున్న కాళ్ళ మీదే పడుకుంటాను. చూడు, ఒక్కసారి నీ చెయ్యివు. అబ్బా, ఒక్కసారి దిగుతావా? ఏమండి? నేను వైజాగ్ వెళ్ళి మంచి ఇల్లు చూసి అప్పుడు తీసుకెళ్తాను. ఇదిగో ఏమండి? రావయ్యా, ఎక్కువ పోనీ. టాటా. అక్క, ఆవిడకేం కాలేదు. మీరు అనవసరంగా కంగారు పడ్డారు. ఆవిడ గర్భవతి. కొన్ని మందులు రాసిస్తాను, మీరు వాడండి. నానేడు చెప్పినాను, డాక్టర్ అమ్మ కూడా అదే కదా చెప్పినది. ఊరికే కంగారు పడిపోనారు అజీర్తివంతులు. జీలకర్ర జారి తాగితే తగ్గిపోను కదా. ఏమి బుట్టలో వేసుకోవడానికి నా మొగుడే దొరికాడా? బుట్టలో వేసుకోవడానికి నీ మొగుడు ఏమైనా చింతపండు మిరపకాయాలనుకున్నావా? ఆయన గారే నన్ను బుట్టలో వేసుకోవడానికి నా వెంట బుట్ట పట్టుకు మరీ తిరుగుతున్నాడు. అదంతా అబద్ధం. అబద్ధమో నిజమో ఇప్పుడు ఆయన వస్తాడు, చూద్దు గాని. వచ్చేసా. ఎక్కడా? భలే ఛాన్సులే. ఎక్కడాలింగ్ ఎక్కడాలింగ్, తొందరగా రాబోయ్. ఇదిగా తాగడానికి బ్రాందీ, తినటానికి బూందీ, హర్యానా హోటల్ నుంచి బిర్యానీ తెచ్చా. కమాన్, తాగి తిని ఎంజాయ్ చేద్దాం. మరి అన్ని నాకే తీసుకొస్తే నీ పెళ్ళానికి ఏం తీసుకెళ్తావు? దానికి ఎందుకు వేస్ట్ ఆఫ్ ఇండియా? ఇద్దరం ఆడవాళ్ళమేగా, తేడా ఏమిటి? టాప్ టు బాటం తేడా ఉంది. మాట వరుసకి పెళ్ళామంటే హైదరాబాద్ టీవీ లాంటిది, నీలాంటి సెకండ్ ఛానల్ స్టార్ టీవీ లాంటిది. అందులో వెరైటీ ప్రోగ్రామ్స్ వస్తాయి. అంటే పెళ్ళా ఉండగా 2వ ఛానల్ పెట్టుకోవడంలో తప్పలేదంటావు? అస్సలు తప్పులేదు. గవర్నమెంట్ వాళ్ళే వెరైటీ కోసం టీవీలో 4 ఛానల్స్ పెడుతున్నప్పుడు నాలాంటి హీరోకు 2 ఛానల్స్ ఉంటే తప్పేంటి? అందుకని సెకండ్ ఛానల్ ఉండటంలో తప్పు లేదు.